నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్ వంటి మ్యాచ్ విన్నింగ్ ఆటగాళ్లు గాయాల కారణంగా ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి వైదొలిగారు. ఈ నేపథ్యంలో ఈ ఆటగాళ్లను సొంతం చేసుకున్న ఐపీఎల్ జట్లు కూడా కాస్త ఆందోళన పెరిగింది. ఈ క్రమంలో ఈ ముగ్గురు ఆటగాళ్లలో ఒకరు ఐపీఎల్లో ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు సూచించారు. అతడెవరో కాదు, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా వ్యవహరించిన ప్యాట్ కమిన్స్. తాజాగా ఐపీఎల్లో ఆడటం గురించి ప్యాట్ కమిన్స్ కీలక వివరాలను వెల్లడించాడు. ప్రస్తుతం ఇదే నా లక్ష్యం. టీ20లో ప్రతి బౌలర్కు 4 ఓవర్లు ఉంటాయి కాబట్టి ఐపీఎల్ 2025 సీజన్ మ్యాచ్ ఫిట్నెస్ పొందడానికి అనువైన మైదానాన్ని అందిస్తోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ తర్వాత జరిగే టెస్ట్ మ్యాచ్లకు చాలా మంచి సన్నాహకం. ప్రస్తుతానికి లక్ష్యం ఏమిటంటే వచ్చే వారం బౌలింగ్ ప్రారంభించడం, ఐపీఎల్ వరకు సిద్ధం కావడం అని ప్యాట్ కమిన్స్ అన్నాడు. అంటే ఈ ఐపీఎల్లో ప్యాట్ కమిన్స్ సన్ రైజర్స్ జట్టుకు మరోసారి నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్యాట్ కమిన్స్ కెప్టెన్గా ఉన్నాడు. గత సీజన్లో అతని కెప్టెన్సీలో జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉంది. దీంతోపాటు సన్ రైజర్స్ జట్టు ఫైనల్స్కు చేరుకుంది. అయితే ఫైనల్స్లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో సన్ రైజర్స్ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. 2024 ఐపీఎల్ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్యాట్ కమిన్స్ను 20.5 కోట్లకు కొనుగోలు చేసింది.